హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ సాయి. ఈరోజు మనం ఏలూరు నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళబోతున్నాం. అది ఎవరో ఏ ట్రైనో కాదు, మన ఫేవరెట్ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా వరకు అయినా ఫేవరెట్ ట్రైన్ అయినా గోదావరి ఎక్స్ప్రెస్లో మనం స్టార్ట్ చేయబోతున్నాం. స్టేషన్లోకి వెళ్దామా? రైట్, చలో రైట్. S5 ఇది స్టేషన్ ఎంట్రీ. ప్రజెంట్ అయితే మెట్లు ఎక్కుతున్నాం. మన ట్రైన్ అయితే ఇంకా రాలేదు. ప్రజెంట్ అయితే నిడదవోలు జంక్షన్ దాటింది. నెక్స్ట్ వచ్చి తాడేపల్లిగూడెం, దాని తర్వాత మన ఏలూరు. ప్రజెంట్ మన నడిచే ట్రైన్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే నడుస్తుంది. ఏమైతే చూద్దాం. ఇక్కడ డైరెక్ట్ స్టేషన్ బయట నుంచి లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఎట్లా అయితే స్టార్టింగ్ మనకు ఒక గూడ్స్ ట్రైన్ అయితే ఎంట్రీ ఇస్తుంది. రెండు ఉన్నాయి, ఒకటి కూడా కాదు. మ్యాక్సిమం 2 కానీ 3 కానీ రావచ్చు ట్రైన్. అది ఎందుకంటే ఎప్పటి నుంచో వస్తూ ఉంటా వెళ్తూ ఉంటా కదా, అందుకు. ఈ ట్రైన్ గురించి చెప్పాలంటే స్టార్టింగ్లో ఈ ట్రైన్ని వాల్తేర్ ఎక్స్ప్రెస్గా స్టార్ట్ చేశారు. కాలక్రమేణా దీన్ని గోదావరి ఎక్స్ప్రెస్గా మార్చారు. ప్రజెంట్ అయితే ప్లాట్ఫామ్ 2 and 3 వెళ్ళేది ఇదే. ఇక్కడ ఆల్రెడీ 2 గూడ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్ చేస్తారేమో. ఇది కోల్ తీసుకెళ్తుంది ఒకటి, 3 ఉన్నాయి. మనం వచ్చే ట్రైన్లో చాలా ఉన్నాయి. ఏ ట్రైన్లో ఏమో కాకినాడ లింగంపల్లి ఎక్స్ప్రెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం పోయే గోదావరి ఎక్స్ప్రెస్ ఉంది, గౌతమి ఎక్స్ప్రెస్ ఉంది. నెక్స్ట్ ఏ ట్రైన్లో వస్తే చూద్దాం. ఏలూరు బోర్డు ఎంట్రీ అవగానే కనబడుతుంది. ప్లాట్ఫామ్ అయితే బాగానే ఉంది. ఇంకా ఇక్కడ బోర్డింగ్ తక్కువ అనుకుంటా, చాలా చేసిన అందరు. విజువల్లో బోర్డింగ్ బాగా అవుతుంది. సౌత్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇది. ప్రజెంట్ దీన్ని సౌత్ సెంట్రల్ లైన్ నుంచి సౌత్ కోస్ట్ రైల్వేగా మార్చారు. ఏలూరు మనం ఒక ఇంటర్మీడియట్ స్టేషన్లో అయితే ఎక్కుతున్నాం. ఈ స్టార్టింగ్ వచ్చి విశాఖపట్నంలో 5 o'clockకి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్ డెక్కన్కి అయితే 6 o'clock వరకు వెళ్ళిపోతుంది. సౌత్ కోస్ట్ రైల్వేస్. మన కోచ్ వచ్చి S5 వచ్చింది, అది కూడా ఆర్ఏసి. చూద్దాం ఎట్లయితుందో. టీసీ వాళ్ళని అడిగి ఏమైనా దొరుకుతుందా అని అడగాలి ఒక్కసారి. అయితే ప్రజెంట్ ట్రై చేద్దాం ఏమవుతుందో. మనమైతే వెళ్తున్నాం ముందుకి. ఇంకా మన S5 కాబట్టి. ఈ ట్రైన్ నెంబర్ ప్రజెంట్ అయితే 12729 అండ్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు 12730. దీని మెయిన్ స్టాప్స్ వచ్చి దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట అండ్ నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, కాజీపేట్, వరంగల్ అండ్ సికింద్రాబాద్. లాస్ట్ స్టాప్ వచ్చి మన నాంపల్లి డెక్కన్ అండ్ హైదరాబాద్. నాంపల్లి డెక్కన్ హైదరాబాద్ అంటారు. దీనిది అయితే విషయం. ప్రజెంట్ టైం వచ్చి 10 and 3 o'clock అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా నడుస్తుంది ట్రైన్ అయితే. చూద్దాం ఎన్ని గంటల వరకు వస్తుందో. ఇంకా ఏమి ఇవ్వలేదు ప్రజెంట్ అయితే. ఇక్కడ ఆగాం నేను, మా బాబాయ్. ఇదిగోండి. హైదరాబాద్లో కంటే ఆంధ్రాలో ఎంత వేడుందంటే అంత వేడుంది ఫ్రెండ్స్. చూసారు ఎట్లా పడుతున్నాయి చెమటలు. పేరుకి వర్షాకాలం స్టార్ట్ అయింది కానీ అస్సలు చుక్కలు కనబడిపోతున్నాయి వేడికి. అంతా వేడి వస్తుంది బాగా.
ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, అసలు చూసారు ఎట్లా పడుతుందో, మామూలుగా లేదు వ్యాపారం. బ్యాక్ 12 పవర్ఫుల్ ఇంజన్ రూల్స్నే తీసుకొని వెళ్తుంది. అన్నీ వెళ్తున్నాయి. మన టైం ఎప్పుడు వచ్చిద్దో ఏమో చూద్దాం. 10-11 అయింది ప్రెజెంట్ అయితే టైం. నమ్ముతున్నా మీకు. అదే చూడండి 10-11 ఏలూరు. ప్రజెంట్ అయితే ఆన్ ది వేలో గౌతమి ఎక్స్ప్రెస్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అన్నాడు. దాని వెనకమాల మన లింగంపల్లి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. గౌతమి ఎక్స్ప్రెస్ జనరల్ వరుసగా ఉన్నాయి. ఇంకా రాలా గౌతమి ఎక్స్ప్రెస్. దీనికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గోదావరి కూడా అంత ఫాలోయింగ్ ఉండదు. కాకినాడ ఈవినింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ మార్నింగ్ 5:34 వరకు లింగంపల్లికి వెళ్ళిపోతుంది ఈజీగా ట్రైన్. ఇది నేను ట్రైన్ నెంబర్ వచ్చి 12737 వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు 13738. చూద్దాం మేమైతే చూద్దాం. కానీ ఎంతమంది ఉన్నారు చూడండి దీనికోసం. హైలైట్ విషయం ఏంటి చెప్పనా ఫ్రెండ్స్, ప్లాట్ఫామ్ నెంబర్ 2లోకేమో సికింద్రాబాద్ హౌరా ఫలక్నామా ఎక్స్ప్రెస్ వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3కేమో కాకినాడ టౌన్ టు లింగంపల్లికి వెళ్ళిపోయి గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వస్తుంది. 2 స్వింగ్ అవుతున్నాయి ఇక్కడ ఏలూరులో స్టేషన్లో కరెక్ట్గా. అదేమో 43 minutes లేట్ వస్తుంది, ఇదేమో 44 minutes లేట్ వస్తుంది. ఇది కూడా ఇక మాటల్లో వచ్చేసింది చూసారా. వ్యాప్ 7 చాలా కూడా లోకల్ షెట్కి సంపాదించింది. లింగంపల్లి దీనే రేక్ షేరింగ్ కూడా ఉంది దేవగిరి ఎక్స్ప్రెస్కి ట్రైన్ ప్రజెంట్ అయితే. జనాలు గట్టిగా ఉన్నారు కదా జనరల్లో. జనరల్ ఫుల్ రష్ ఉంది బ్రో. ఈ ట్రైన్ అంటే డైరెక్ట్ విజయవాడ వెళ్ళకుండా అవుట్స్కట్స్ నుంచి రాయనపాడికి వెళ్ళిపోతుంది ట్రైన్ ప్రజెంట్. సుఖం అంటే ఏసీ భోగి వాళ్ళది, బైక్లోనే ఏసీ వాళ్ళది సుఖం అంటే. ఇంత ప్రశాంతంగా కోరుకున్నారు చూడండి, ఇంత హాయిగా ఉంటుందో. వీళ్ళందరూ దానికోసం ఉన్న వాళ్ళే. ఇక్కడ దెబ్బకి ట్రైన్కి సగం మొత్తం ఖాళీ అయిపోతుంది. ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇక్కడ డీబోర్డింగ్ అంటే బోర్డింగ్ చాలామంది అవుతున్నారు ఇక్కడైతే ప్రజెంట్. మేము వచ్చింది వెళ్ళిపోవడం కూడా అయిపోతుంది. ఇంకా హౌరా అయితే రాలేదు. ఫలక్నామా ఎక్స్ప్రెస్ అది ఎప్పుడు వస్తా చూద్దాం. దీనికి ఫస్ట్ ఏసీ క్లాస్ 1, సెకండ్ ఏసీ క్లాస్ 3, అండ్ థర్డ్ ఏసీ క్లాస్ వచ్చేసి 4, స్లీపర్ క్లాస్ వచ్చి 8, జనరల్ క్లాస్ 3, ముందర 3 ఉన్నాయి, బ్యాక్ సైడ్ 2 ఉన్నాయి. ఒక జనరేట్ కార్స్. ఇది రష్ అయితే ఉంది దీనికైతే ప్రెజెంట్. అక్కడికక్కడ స్లీప్ వేసేసారు అందరూ మొత్తం. విశాఖపట్నం హైదరాబాద్ గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 3వ నెంబర్ మన ట్రైన్ అయితే మాటల్లోనే వస్తుంది. అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. మనకు వచ్చింది S5 సీట్ నెంబర్ 55. S5 వచ్చేసి మనకి మాటల్లో ఫలక్నామా ఎక్స్ప్రెస్ కూడా వచ్చేసింది కదా. వ్యాప్ 7 చాలా కూడా
కోషడికి సంబంధించి. దీనికి రేక్ షేరింగ్ కూడా ఉంది సింహపూరికి. వా ఏమున్నారా జనాలు దీంట్లో అసలు. ఏంట్రా జనాలు, ఈ జనరల్లా లేకపోతే ఏంటి? ఇటు సైడ్ ఎలా అంటే ఒక సాహసం అనే చెప్పాలి ఈ ట్రైన్లో. అసలు జనాలు ఎట్లా ఉన్నారు, ఎవరు సీట్లలో ఎవరు కూర్చున్నారో కూడా తెలియదు. మాటల్లో ఆ ట్రైన్ వచ్చింది. మన గోదావరి ఎక్స్ప్రెస్ కూడా వచ్చేసింది గాయ్స్. వ్యాప్ 7 విజయవాడ లోకేషన్కి సంబంధించింది. ఈ విజయవాడలో మళ్ళీ మనకి లోకల్ రివర్స్ అవుతుంది కాబట్టి ఇలా పెట్టారు. మనకు వచ్చింది S5. చూద్దాం ఎంత ఖాళీ ఉందో. వావ్, ఇంతమంది జనాల. దేనికి ఉంటుందిలే, ఎందుకంటే దీనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దీనికి. ఉంది S5 S1. ఓకే రైట్, చూద్దాం ఏమవుతుందో. వచ్చింది చూద్దాం. మన S4 S3 అండ్ S5 మన దగ్గర ఆగలేదు. మనం ముందుకెళ్ళాలి. ఇది ఆగేలా ఉందా లేదా? లేదు, S5 వచ్చేసి అనుకుంటున్నా. ఎవడో వెయిటింగ్ చేస్తున్నాం మనం దిగడానికి. ఆగి చూద్దాం. $16.32 రాలేదు భయ్యా మన ప్లేస్లోకి. 56 ఇదే మనది S5 హైదరాబాద్ విశాఖపట్నం. ఓకే దిక్కుదాం. మాటలు ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 22:43 10:43 అయింది టైం ప్రజెంట్ అయితే. న్యూఢిల్లీ టు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామేమో చూద్దాం. ఇప్పుడు మన స్వింగ్ అయితే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్తో చూద్దాం ఏడంలో వస్తుందా. కూడా వచ్చారు. సీట్ అయితే కన్ఫర్మ్ లేదు. ప్రెజెంట్ మోదీ కూడా రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. నైట్ టైం వల్ల ఏం చూడడానికి లేదు. ఏదో కన్ఫ్యూషన్ కూడా చూపిస్తామని ట్రై చేస్తున్నాం. స్పీడ్ కూడా పెంచుతున్నాం. ఇందాక 115 వరకు వెళ్ళాము. 130 ఎప్పుడు వెళ్తుందా అని చూస్తున్నాం. విజయవాడ దాటినాక చేయొచ్చు 130. ఇక్కడ నుంచి విజయవాడకు ఒక 6 కిలోమీటర్స్ ఉంటాయి. ఊరు ఉండదు మ్యాక్సిమం. అందుకే
ప్రెసిడెంట్ అయితే విజయవాడ వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 7కి. ఇక్కడ బోటింగ్ తక్కువైంది, చాలా తక్కువ మంది ఎక్కారు ప్రెసెంట్ అయితే ఇక్కడ. కొట్టాడు బ్రో ట్రైన్ని 135 ఎక్కడ తగ్గలేదు. వాడు ఒక రేంజ్లో కొట్టాడులే, అసలు తట్టుకోలేకపోయాం. ఒక రేంజ్లో కొట్టాడు, కరెక్ట్గా నువ్వు చూడు దాటింది అంతే. ఒక రేంజ్లో కొట్టాడు అనుకో, అసలు మామూలుగా కొట్టలేదు తెలుసా, స్పీడు మామూలుగా లేదు అసలు. చూద్దాం, విజయవాడ ఆడుతుంది. విజయవాడ ఆడితే ఖమ్మం వరకు 100 కిలోమీటర్ ఉంది. ఎలా కొడతాడు చూద్దాం. మనకైతే ప్రజెంట్ ఒక సీట్ ఇచ్చిండు, కానీ దాంట్లో వేరే వాళ్ళు పడుకున్నారు. మళ్ళీ నన్ను అడిగితే టీసీ గారిని అడిగితే ఏమో లేపు వాళ్ళని, వాళ్ళ సీట్ ఎక్కడ అడుగు అన్నారు. ఒకసారి మనమైతే వెళ్దాం, ఏమైతే చూద్దాం. టైం అయిపోయింది, ట్రైన్ టైం కూడా వచ్చి 10 minutes పైన అయింది. ఉరుకుతున్నా, అదే 6. నేనేమో జస్ట్ 1 దగ్గర ఉన్నా. మామూలుగా ఇది ఎవరం ఈరోజు. ఇందాక ఆర్ఎస్ వచ్చిన టికెట్ ట్రైన్ అయితే సీట్ బాగున్నాయి, అదైతే మరి ఘోరంగా ఉంది. చూద్దాం ఏమవుతుందో. స్టార్ట్ అయిపోతుంది ట్రైన్, సరిపోతుంది తొందరగా ఎక్కేసాం. సీట్ అయితే చివరికి ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా స్టార్ట్ అవుతుంది ట్రైన్. ఏమో చూద్దాం ఏమవుతుంది. ప్రజెంట్ అయితే మనం విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోయాం. దగ్గరగా 1 hour లేట్లో, 1 hour దగ్గర 45 minutes పైనే. ఇప్పుడు అక్కడ 12:06 అయింది టైం. గట్టిగా లాగా ఇందాకైతే ట్రిప్లో కొట్టిండు చూడు 135 వరకు లేదు. ఒక రేంజ్లో కొట్టిండు అనుకోండి, ఇంకా మామూలుగా లేదు అసలు. రేంజ్లో కొట్టాడు ఆడైతే. నేను చాలాసార్లు ఎక్కా కానీ 135 మ్యాక్సిమం 130, 120 లేదు. 135 కొట్టిండు. రేంజ్లో అంటే రేంజ్లో కొట్టాడు అనుకోండి. అది చేసి క్లియర్ అయ్యింది మనకే. చివరికి ఒక లోవర్ బెర్త్ వచ్చింది. సైడ్ లోవర్ వస్తుంది అనుకున్నా, కానీ ఎందుకు మళ్ళీ ఇవ్వడమే కాకను అలాంటిది ఇచ్చిండు బాగానే. మళ్ళీ ఇది అయింది ఇక్కడ స్లో చేసి ఉంటుంది. విజయవాడ బోర్డు ఇదిగోండి. బాయ్ బాయ్ విజయవాడ, మళ్ళీ ఎప్పుడైనా వచ్చి కలుస్తాం. బాయ్ 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 బెజవాడ, మళ్ళా కలుస్తాం. నేను పుట్టి పెరిగింది బెజవాడికి, నేను వదిలేస్తా, వస్తామండి. కమింగ్ సూన్. చాలా మంది
ఫైనల్లీ రీచ్ ద సికింద్రాబాద్ స్టేషన్. వచ్చాం ఒక 45 నిమిషాలు లేట్గా. అది కూడా రాత్రి ఎట్లా ఉన్నదో అప్పుడు కూడా ఇక్కడ కూడా ఒక 40 నిమిషాలు లేట్గా తీసుకొచ్చాడు మనల్ని. ఇంకా చూద్దాం ఏమైద్దో. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇంజిన్ అయితే అటాచ్మెంట్ చేస్తుర్రు అనుకుంటా గోదావరికి. మన నాంపల్లి నుంచి రివర్స్ తీసుకురావాలిగా, దానికోసం. బ్యాక్ 9 తగ్గిస్తున్నారు బ్యాక్ సైడ్ గోదావరికి. చూద్దాం ఏమవుతుందో. ఓకే, మళ్ళీ ఇక్కడితో ఈ బ్లాగ్ని అయితే కంప్లీట్ చేస్తున్నాం. అందరికి నచ్చిందని అనుకుంటే ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇంకా నేను పర్ఫెక్ట్గా తీయడానికి ట్రై చేస్తూ ఉంటా. ఇందులో సైనింగ్ ఆఫ్, ట్రావెల్ విత్ సాయి కుమార్, హైదరాబాద్.